హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఉసిరికాయలు హెల్త్కి చాలా మంచిది. నేను మా దగ్గర ప్రతి సాటర్డే మార్కెట్ అంటే సంత జరుగుద్ది అనమాట. సంతలో ఒక 1/2 కిలో ఉసిరికాయలు తీసుకొచ్చాను. వీటిని ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచి ఒక 1 అవర్ సేపు పక్కన ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉసిరికాయలు ఒక్కొక్కటిగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు చాలా వగరుగా ఉంటాయి కాబట్టి వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 సైడ్లు కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది. ఫ్లేము హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన కలర్ వస్తాయి తప్పితే లోపల అంతగా కుక్ అవ్వవు అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. లోపల కూడా ఫ్రై అయిపోతాయి. ఇవి బాగా ఫ్రై అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకని మనం ఫ్లేము మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసేసి ఇవి 2 సైడ్లు కూడా బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 సైడ్లు ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిపోయిందండి. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ఇవి వేడిగా ఉన్నప్పుడు ఏమి కలపొద్దండి. కొంచెం చల్లబడిన తర్వాత ఉప్పు, కారము, వెల్లుల్లిపాయలు, ఆవపిండి కలుపుకుందాము. ఓకే అండి. ఇప్పుడు బాగా చల్లగా అయిపోయాయి కదా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా తీసేసాను పక్కకి. ఇందులో మనము ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని పైన తొక్క తీసేసి లైట్గా క్రష్ చేసుకోవాలి. వీటిని ఒక గుప్పడు వేస్తున్నాను. 1/2 కిలో క్వాంటిటీ కాబట్టి మనకి తక్కువగానే పడతాయి. ఉసిరికాయలు 1/2 కిలోనే తీసుకున్నాను నేను. ఒక వెల్లుల్లిపాయ వేసిన తర్వాత ఉసిరికాయల క్వాంటిటీకి సరిపోను ఒక చెంచాడు ఉప్పు వేస్తున్నాను. తర్వాత అదే స్పూన్తోని ఇది కరాని మిర్చి పౌడర్ అండి. పచ్చళ్ళలో యూజ్ చేస్తారు కదా ఆ కారం పొడి. ఒక 2 స్పూన్లు కారం వేసాను. తర్వాత కొద్దిగా ఆవపిండి. మనం గ్రేవీకి కొంచెం ఎక్కువ గ్రేవీ రావాలనుకుంటే ఇంకో కొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా మెంతిపిండి వేసేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది నాకు గ్రేవీ రాలేదండి. అందుకని నేను తర్వాత మళ్ళీ కొద్దిగా ఆవపిండి అయితే కలుపుకున్నాను. మీరు గ్రేవీకి సరిపడా చూసుకొని ఆవపిండి, కారము అది మిక్స్ చేసుకోండి. కరాని మిర్చి పౌడరు కారం ఏమి ఉండదు కాబట్టి మనం ఇంకా కాస్త వేసుకోవచ్చు. నేను తర్వాత కూడా కాస్త వేసాను. తర్వాత దీన్ని 1 డే మనం పక్కన ఉంచాలి. అన్నీ కలిపిన వెంటనే తినకూడదు. ఎందుకంటే తినొచ్చు కానీ టేస్ట్ అంత బాగుండదు. ఉసిరికాయలు కదా కొంచెం వగరు ఉంటుందన్నమాట. ఒక 1 డే మనము పక్కన పెట్టేసి నెక్స్ట్ డే తింటే బాగుంటుంది. ఒక 1 డే నేను ఇలా పక్కన ఉంచేసాను. ఇది ఉసిరికాయలు వగరు ఉంటాయి కాబట్టి మనము ఇది ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. అందుకని దీన్ని ఒక 2-3 డేస్ పక్కనే ఉంచేసుకోవాలి. అప్పుడే మనకి పీసెస్ కూడా టేస్ట్ బాగుంటాయి. ఇది నెక్స్ట్ డే చూడండి. నేను కాస్త కారము, ఆవపిండి మళ్ళీ కలిపాను తర్వాత. అది వీడియో క్లిప్పు నేను షూట్ చేయలేదు. 1 డే తర్వాత ఇలా అయితే వచ్చింది. మనం దీన్ని ఉప్పు, కారం అంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇది ఇప్పుడు నెక్స్ట్ డే తిన్నా కూడా గ్రేవీ బాగుంటుంది కానీ ముక్కలు అంత బాగుండవు, పచ్చిగా ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు ఈ చట్నీ మొత్తం మనము ఈ ఎయిర్టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇది బయట ఉంచినా బాగానే ఉంటుంది, లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవ్వదు. మనం పెట్టిన రోజు ఎలాగైతే రెడ్గా బాగుంటుందో మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత చూసినా కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుంది. అందుకని ఎవరి ఇష్టం వాళ్ళది, బయటైనా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నేను ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఒక 2-3 డేస్ ఇలాగే దీన్ని పక్కన ఉంచుతాను. 2-3 డేస్ తర్వాత మనము దీన్ని టేస్ట్ చూద్దాము. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2-3 డేస్ తర్వాత ఈ చట్నీ నేను వేడివేడి అన్నంలో కలుపుతున్నాను. అన్నంలో వేసుకొని ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా చూద్దాము. చూసిన తర్వాత ఒకవేళ సరిపోనట్లయితే కలుపుకోవచ్చు. కొద్దిగా పచ్చడి వేసి ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి కూడా కొద్దిగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి అయితే టేస్ట్ చూద్దాము. సాల్ట్ కారం అంతా బాగా సరిపోయిందా లేదా, చట్నీ టేస్ట్ వచ్చిందా లేదా అనేది చూసేసి మనం ఏమైనా సరిపోనట్లయితే కొంచెం ఉప్పు కారం మళ్ళీ కలుపుకోవచ్చు. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఇంకా ముక్క కొంచెం మగ్గాలి, ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే